హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత్ ఎంటర్ప్రైజెస్. ఈరోజు మనం ఈ వీడియోలో కేవలం బిజినెస్ గురించి మాట్లాడుకోవట్లేదండి. బిజినెస్ను అర్థం చేసుకొని అంటే అందులో ఉన్న లాభ నష్టాలను లెక్కించుకొని సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. సో చాలామంది లేడీస్ ఇంట్లో ఉండి సంపాదించాలి అనుకుంటున్నారు. ఆ సంపాదనని చేద్దామనే విషయంలో పడి ఒక ఊబిలో పడిపోతున్నారన్న విషయం మర్చిపోతున్నారు. సో బైబ్యాక్ బిజినెస్ అనేది బాగా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. అందులో మోసాలు కూడా చాలా ఉన్నాయి. సో బైబ్యాక్ బిజినెస్ అయినా, కాటన్ విక్స్ బిజినెస్ అయినా, ఏ బిజినెస్లోనైనా సరే ఎంత పెట్టుబడి, ఎంత ఖర్చు, ఎంత లాభం, ఇలా ప్రతిదీ మనము ఇందులో క్యాల్కులేట్ చేసుకోవాలండి. అసలు మనకు నిజంగా ఎంత మిగులుతుంది? బైబ్యాక్ బిజినెస్‌లో ఎవరైతే నిజంగా మోసపోయారో ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇది చాలా మందికి రీచ్ అవ్వాలి. చాలా మంది అమాయకులు ఇందులో పడిపోతున్నారు. సో లెక్కలతో, నిజాలతో అన్నీ చెప్తానండి. ఇది పార్ట్ 1గా చెప్తున్నాను. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పార్ట్ 1. ముందు మనీ పెట్టండి, బిజినెస్ మెటీరియల్ తీసుకోండి, మీరు అమ్మలేకపోయినా మేమే బైబ్యాక్ చేసుకుంటాం, మీకు లాభం వస్తుంది. ఇలాంటి మాటలు వినిపిస్తే వెంటనే నమ్మకండి. ముందుగా కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోండి. బైబ్యాక్ ఎవరు చేస్తున్నారు, అది నిజంగా రిటర్న్ అగ్రిమెంట్లో ఉందా, బైబ్యాక్ ప్రైస్ ఎంత, ఏ కండిషన్స్ అప్లై అవుతాయి, రిటర్న్ చేయడానికి డెడ్ లైన్ ఉందా, ట్రాన్స్పోర్ట్, ప్యాకింగ్, ప్రొడక్ట్ అమ్మకపోయినా నిజంగా కంపెనీ తిరిగి తీసుకుంటుందా, మీరు పెట్టే డబ్బుకు సరైన బిజినెస్ మోడల్ ఉందా. బైబ్యాక్ ఉంది కాబట్టి రిస్క్ లేదు అనుకోవడం మాత్రం తప్పు. ఒక బిజినెస్ నిజంగా ప్రాఫిటబుల్ అవుతుందా లేదా, ఇన్వెస్ట్మెంట్ ఎంత, టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత, బైబ్యాక్లో ఎంత వస్తుంది, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి. ఎవరైనా చెప్పారని మాత్రమే బిజినెస్లో డబ్బులు పెట్టకండి. ఈ వీడియో అనేది ఎవరి మీద ఆరోపణ చేయడానికి కాదండి, మీ డబ్బును మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి అనే అవేర్నెస్ కోసం మాత్రమే. ఇక్కడ బైబ్యాక్ అనేది నేనైతే చేయడం లేదు. నాకు నేనుగా బిజినెస్లో మార్కెటింగ్ చేసుకుంటున్నాను. మిషన్స్ తెచ్చుకొని నాకు నేను మార్కెటింగ్ చేసుకుంటూ నాకు నేను చూసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే బైబ్యాక్ బిజినెస్ అగ్రిమెంట్లో మోసం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ చెప్తున్నాను కదా, ₹1,00,000 అని చెప్పి మిషన్ సేల్ చేస్తారండి. ఇది ఏ మిషన్ అయినా కావచ్చు, కాటన్ విక్స్, అగరబత్తులు, ధూప్ స్టిక్స్, పెన్సిల్ మేకింగ్ మిషన్స్, ఏదైనా సరే 100కి 99% 50,000 ప్లస్సే సేల్ చేస్తారు. ఇక్కడ వాళ్ళకి ఆల్మోస్ట్ 75,000 రిటర్న్గా మనమే ఇస్తున్నాం మిషన్ మీద. ఆ వచ్చిన అమౌంట్ను అంటే మిషన్ పైన తీసుకున్న, అసలు యాక్చువల్గా అయితే వాళ్ళకి ఇచ్చేది అసలు ప్రైస్ అయితే 25,000. బట్ మిగిలిన 75,000 అనేది మనము వాళ్ళకి ఇస్తున్న మనీ ప్రాఫిట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, ఆల్మోస్ట్ ₹1,00,000 కట్టి. సో ఆల్రెడీ దే ఆర్ గెటింగ్ ప్రాఫిట్ ఇన్ రివర్స్. 75,000 వాళ్ళకి రివర్స్లో ఇచ్చేస్తున్నాం మనం. అర్థమవుతుంది కదా. ఈ 75,000ని రొటేషన్ చేసి మనకే ఇస్తుంటారండి. ఎవ్రీ మంత్ మీరు తీసుకెళ్తారు కదా ప్రొడక్ట్ చేసిన తర్వాత, రా మెటీరియల్ తీసుకొని మీరు ఏదైతే చేస్తారో దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ అమౌంట్ అనేది మీకు రిటర్న్ వస్తుంది. ఇది లాభమా నష్టమా అనేది మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఫర్దర్గా ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా పార్ట్ 2 లాగా వస్తుంది. కొంచెం అర్థం చేసుకోండి. ఈ రొటేషన్ అనేది 75,000లో మినిమం ఒక 1 ఇయర్ వరకు వీళ్ళు నడుపుతారండి. ఎందుకంటే వాళ్ళు ముందే అగ్రిమెంట్లో చెప్తారు, మీరు ఈ వీక్లో ఈ టైంకి వచ్చినా మేము తీసుకుంటాం, ఆ టైంకి వచ్చినా తీసుకుంటామని. అదంతా ఫేక్ అండి.